నార్మల్‌గా ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అంటే మనకి ఇష్టం ఉండదు. అబ్బా! సార్లు వరల్డ్ కప్ ఫైనల్స్‌కి వచ్చిన ఒక్కసారి మనల్ని గెలవనివ్వరే అనుకుంటాం కదా! కానీ ఎప్పుడైతే ఐపీఎల్ స్టార్ట్ అయిందో ఇక అప్పట్నుంచి చాలా దేశాల క్రికెటర్లతో కూడా మనకి మంచి అనుబంధం ఏర్పడింది. డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. వార్నర్ మామ అని ఎంత ముద్దుగా పిలుచుకుంటాం కదా! సన్ రైజర్స్ టీంకి ఆడడం వల్ల ఆ సాన్నిహిత్యం ఏర్పడిందని చెప్పొచ్చు. అలానే డేవిడ్ వార్నర్ కూడా తన ఆటతోనే కాదు, అటు అల్లు అర్జున్ బుట్టబొమ్మ నుంచి మహేష్ బాబు పోకిరి డైలాగ్, ప్రభాస్ బాహుబలి, జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత ఇలా చాలా మంది తెలుగు హీరోల్లా ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చేసి మెప్పించేశాడు. ఇక ఎస్ఎస్ రాజమౌళి క్రెడ్ ప్రకటన అయితే చెప్పక్కర్లేదు. డేవిడ్ వార్నర్ కి సాటి రారు అన్నట్టు భలే యాక్టింగ్ చేశాడు. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే పనిలో ఉన్నాడు. అవును, మీరు విన్నది నిజమే. నితిన్ శ్రీలీల జంటగా రాబిన్ హుడ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ సినిమా ద్వారా డేవిడ్ వార్నర్ తెలుగు ప్రేక్షకులను మెప్పించబోతున్నాడు. ఈ సినిమాలో పుష్పలో అల్లు అర్జున్ కి పోలిన క్యారెక్టర్ లో వార్నర్ నటిస్తున్నాడు. సెట్స్ నుంచి అతని పిక్ కూడా ఒకటి లీక్ అయింది. సో ఈ విషయం ఇలా బయటకు వచ్చిందన్నమాట. మరి మొత్తానికి ఈ పిక్ లో వార్నర్ భలే ఉన్నాడు. కాబట్టి వార్నర్ కి మన తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ ని రాబిన్ హుడ్ టీం భలే వాడుకుంది. ఈ సినిమాని వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నాడు. అలానే వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, శుభలేఖ సుధాకర్ ఇంకా కేశవ్ దీపక్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారంట. కాబట్టి డేవిడ్ వార్నర్ ని పెద్ద తెర మీద చూడాలంటే డిసెంబర్ 20 వరకు ఆగక తప్పదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.